ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి కోసం సిట్ ఆరా తీస్తోంది. హైదరాబాద్ లో అరేటా హాస్పిటల్ తో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ దాడులు నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా భావిస్తున్న జగన్ సమీప బంధువు రాజ్ కసిరెడ్డి ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన 3 సార్లు కూడా విచారణకు హాజరు కాలేదు. పైగా మొదటి 2 సార్లు నోటీసులు ఇచ్చిన సమయంలో తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2019 నుంచి 24 వరకు ఐటీ సలహాదారుడిగా మాత్రమే ఉన్నానని, తనకు మద్యం కుంభకోణంతో ఎటువంటి సంబంధం లేదని, తనకి ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారో ముందు తెలపాలి అని చెప్పి పోలీసులకి మెయిల్లో మరో మెయిల్ పంపారు. తర్వాత పోలీసులు మళ్ళీ విచారణకు రావాలి అని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన మళ్ళా విచారణకు హాజరు కాలేదు. హైదరాబాద్ లో అక్కడ నానక్రామ్ గూడలో ఉండే ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉండే ఇంటికి, అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో ఉండే ఇంటికి కూడా నోటీసులు అంటించడంతో పాటు ఆయన తల్లికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా అతని వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. పైగా అతని ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి అని కూడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పాటు అతని ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో పాటు అతనికి హైదరాబాద్ లో అతనికి ఉండే ఫ్రెండ్స్, అదేవిధంగా అతను ఉండే ఫ్రెండ్స్ హాస్పిటల్స్, వీటన్నిటినీ కూడా ఈ రోజు పోలీసులు సోదాలు ప్రారంభించారు. ఈ సోదాల్లో కూడా అతను ఆచూకీ అయితే మాత్రం ఇంతవరకు ఏమీ లభ్యం కాలేదని సిట్టు బృందం అధికారులు చెబుతున్నారు. సిట్టు బృందానికి సంబంధించిన దాదాపుగా 15 మంది అధికారులు హైదరాబాద్ లో సోదాలు జరుపుతున్నట్టు మనకు సమాచారం అందింది. ప్రస్తుతం సిట్టు బృందాన్ని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సిట్టు బృందానికి సంబంధించిన దర్యాప్తు మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. సిఐడి డీజీ రవిశంకరయ్య అన్నారు ఈ దర్యాప్తుని ఎప్పటికప్పుడు పురోగతి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే రాజ్ కసిరెడ్డి దేశం దాటి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఎందుకంటే గత ఏడాది ఆగస్టులోనే అతనికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని, అతను దేశం దాటి వెళ్లిపోయే అవకాశమే లేదు అని చెప్పి పేర్కొన్నారు. ఇటీవల విజయసాయి రెడ్డి విజయవాడకు విచారణకు వచ్చిన సమయంలో, కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణకు వచ్చిన సమయంలో రాజ్ కసిరెడ్డి పేరుని కూడా ఆయన వాడటంతో రాజ్ కసిరెడ్డి ఈ వ్యవహారంలో కీలక నిందితుడు అని చెప్పి కూడా భావిస్తున్నారు. కమిషన్లు ఏ విధంగా డిస్టిలరీల నుంచి తీసుకున్నారు, ఆ కమిషన్లు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ద్వారా ఎటు వెళ్ళాయి అనేది కూడా మొత్తం వ్యవహారం రాజ్ కసిరెడ్డికి తెలుసని, అందువల్లనే అతను పోలీసులు విచారణకు హాజరు కావటం లేదు అని భావిస్తున్నారు. పైగా అతను రాజ్ కసిరెడ్డి పోలీసులు ఇచ్చిన నోటీసును కొట్టివేయాలి అని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టులో అందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.